హాయ్ అందరికీ, ఈరోజు అందరి ఫేవరెట్ టిఫిన్ మైసూర్ బజ్జీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. వచ్చేయండి. 1 కప్పు మైదా పిండి, దాంట్లో చిటికెడు బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్, దాంట్లోకి కొంచెం కొంచెంగా పెరుగును వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. మనం స్టవ్ మీద ఆయిల్ని హీట్ చేసుకొని ఆ ఆయిల్ని కొంచెం దీంట్లో వేసుకుందాం. అయితేనే మనకి మైసూర్ బజ్జీ అనేది క్రిస్పీగా వస్తుంది. చూసారు కదా, మనకు అందులో వేసేటప్పుడు పొంగుతుంది. అంతలా మరగబెట్టండి అన్నమాట, హీట్ అవ్వనివ్వండి. దాంట్లో ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చాలామంది దీన్ని నైట్ అంతా నానబెట్టేస్తారనమాట తెల్లారి టిఫిన్ కోసం. కానీ ఇప్పుడు మనం దీంట్లోకి ఆ ఇబ్బంది లేకుండా మనం గోరువెచ్చని ఆయిల్ వేసాం కాబట్టి సేమ్ అదే టేస్ట్లో వస్తుంది. మనం అప్పటికప్పుడు మిక్స్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది పెనం మీద. చూడండి, ఇప్పుడు మనం బోండాలు వేసుకుంటున్నాం. మనం ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వాటిని బాగా ఫ్రై చేయాలన్నమాట. ఏంటే, బోండా చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. పిండి మాత్రం ఇలా ఉంటేనే మనకి బోండాలు అనేది బాగా వస్తాయి అన్నమాట. బాగా పల్సగా కాదు, బాగా గట్టిగా కాదు, మీడియం సైజులో కలుపుకోండి అనమాట పిండిని. ఇంతే. కాబట్టి మనకి అప్పుడు బోండాలు చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట.